నమస్తే మేడం. మీ పేరేంటండి? నా పేరు చిన్న విమలమ్మ అండి. ఇప్పుడు 2024 ఎలక్షన్‌లో హ్మ్. బీజేపీ కూటమి, తెలుగుదేశము జనసేన కూటమి ఉంది గదా! అది గెలుస్తదా? లేకపోతే జగన్ ప్రభుత్వం నెగ్గుతదండి? ప్రస్తుతానికి తెలుగుదేశమే వస్తదంటున్నారండి. గాలీశ్వరం అలాగే ఉందా? అలాగే ఉందండి. ప్రభుత్వ పథకాలు అన్నీ మీకు అందాయా జగన్ ఇచ్చినవి? మాకు 2000 నాకు 18 ఏళ్ళు అయితే నేను రాలేదండి. ఈ ఏడు కూడా నీ పేరు రాలేదన్నారండి. నాకు 53 సంవత్సరాలు ఉన్నాయండి. ఏ అంటే నీకు పెన్షన్ వస్తుందని రాలేదమ్మా అని అంటున్నారండి. నాకు ఎదవల పెన్షన్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న కానిచ్చి 200 కానిచ్చి నాకు పెన్షన్ అసలు ఆపలేదండి. చక్కగా ఎదవరాల పెన్షన్ వచ్చేదండి. ఈ ఈ జగన్ వచ్చాక 2 సంవత్సరాలు 18 ఏళ్ళు అడ్డాయండి. తర్వాత కానించి నాకు పడతలేదండి. అంటే మీ పాప గురించి అన్నారండి. మా పాపేమో నాలో డిలట్ అయిపోయింది. 2 బిడ్డల తల్లి అయిపోయింది. పెళ్లి చేసేసాము. ఆవిడ అత్తోరింటి కాడ బతుకుతుందండి. నాకు 3 ఆడపిల్లలండి. మగ పిల్లలు లేరండి. ముగ్గురు కూడా అత్తోరిళ్ళకి వెళ్ళిపోయి బతుకుతున్నారండి. నాకు ఈ పెన్షన్ మీదే ఆధారపడి ఉన్నానండి నేను. అయితే మీకు రూ. 18,000 రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్. వస్తలేదండి. మీరు ఇటు నుంచి రాలేదండి. మీరు అంటే మీ పాప గురించి అన్నారండి. సర్లే అని మళ్ళా మేము అది హౌస్ ఏదో హౌస్ మ్యాచింగ్ అన్నారని అందులో నుంచి కూడా తీయించేసుకున్నానండి. అయితే ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుందని రాలేదు అని అన్నారండి. 18 ఏళ్ళు అంటే చంద్రబాబు నాయుడు వస్తే మీకు ఆ 18,000 ఆ డబ్బులు వస్తాయని అనుకుంటున్నారా? ఇస్తే ఇవ్వచ్చండి ఆయన.